హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం క్లాస్ 2 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఈ క్లాస్ లో సెక్షన్ 1 అండ్ 2 డిస్కస్ చేద్దాం. సెక్షన్ 1 షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెండ్. ఈ యాక్ట్ ని ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అంట. ఇండియా మొత్తానికి ఈ యాక్ట్ అయితే అప్లై అవుతుంది. అండ్ ఈ యాక్ట్ మన కంట్రీలో ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు పక్క దేశంలోకి వెళ్ళి నివసిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ యాక్ట్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్. సెక్షన్ 2 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందో చూద్దాం. అప్లికేషన్ ఆఫ్ ద యాక్ట్. నేను చెప్పేదాన్ని మీకు అర్థమైనట్టుగా ముందు బుక్లో రాసుకోండి. దాని తర్వాత మీరు బేర్ యాక్ట్ తీసి చదివేటప్పుడు నేను ఏం చెప్పానో మీరు పక్కన పెట్టుకుంటే మీకు బేర్ యాక్ట్కి యాప్ చేసుకొని చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఇది హిందూస్కి అండ్ వీరశైవ, లింగాయత్, బ్రాహ్మో, ప్రార్థన, ఆర్య సమాజ్ అనే వాళ్ళకు కూడా ఇది అప్లై అవుతుంది. బుద్ధిస్ట్, సిక్, జైన రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవుతుంది. బయట కంట్రీస్ లో ఉండే హిందువులకు కూడా మన హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవుతుంది. ఎవరైతే ముస్లిమ్స్, క్రిస్టియన్, పార్సీ, జూ అవ్వకుండా ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ యాక్ట్ అప్లై అవుతుంది. ఎవరైతే హిందూ రిలీజియన్ కి సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ పిల్లలకు కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికబుల్. ఎవరైనా కన్వర్టెడ్ ఆర్ రీకన్వర్టెడ్ హిందూస్ ఉంటారో వాళ్ళకు కూడా అప్లికబుల్. ఎవరైతే హిందూ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి పుట్టిన లెజిటిమేట్, ఇల్లిజిటిమేట్ పిల్లలకు కూడా ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది అప్లికబుల్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీ వాళ్ళకి ఈ యాక్ట్ అనేది అప్లై అవ్వదు. అంటిల్ అండ్ అన్లెస్ గవర్నమెంట్ అఫీషియల్ గెజెట్లో మెన్షన్ చేసేంత వరకు కూడా ఇదైతే ఎస్టీలకి అప్లై అవ్వదు. ఈ యాక్ట్ ఎవరెవరికి అప్లై కాదు? ఎవరైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీ, జూ అనే వాళ్ళు ఉంటారో ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ యాక్ట్ అప్లై కాదు. మిగతా అందరి హిందూస్కి ఈ యాక్ట్ అప్లై అవుతుంది.